20,000 ఇందిరమ్మ ఇళ్లు రద్దయ్యాయి. అర్హులను కాదని తమ అనుచరులకు ఇళ్లు మంజూరు చేసిన కాంగ్రెస్ నేతల పాపానికి ఫలితం ఇది. PMAY యాప్ ద్వారా అర్హులకు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఎంపికలంటూ ఆ ఇళ్లపై రెడ్ మార్క్ జారీ చేసింది కేంద్రం. తప్పనిసరి ఆ 20,000 ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ఎక్కడా తమ ఇళ్లు రద్దవుతాయోనని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురవుతున్నది. అర్జులను కాదని నేతల అనుచరులకు ఇళ్లను మంజూరు చేయడంతో అవి కేంద్ర ప్రభుత్వ PMAY యాప్లో తిరస్కారానికి గురవుతున్నాయి. మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటి వరకు దాదాపు 20,000 ఇళ్లు రద్దు కావడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇల్లు మంజూరైన వారు తమ ఇల్లు ఎప్పుడు రద్దవుతుందోననే ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY భాగస్వామ్యంతో అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 360 డిగ్రీల చెకింగ్తో కూడిన యాప్ను రూపొందించారు. అందులో ఆధార్ నెంబర్ను నమోదు చేస్తే లబ్ధిదారుల వివరాలన్నీ తెలిసిపోతాయి. PMAY పథకం నిబంధనల్లో ముఖ్యంగా నిరుపేదలు, వితంతువులు, SC, STలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కుటుంబంలో ఏ ఒక్కరూ గత 20 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందని వారై ఉండాలనే నిబంధన విధించారు. కుటుంబ ఆదాయం, ఆస్తుల వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఈ యాప్కు ఉన్నది. ఫైనాన్స్ ద్వారా వాహనాలు, విలాస వస్తువులు ఏమైనా కొనుగోలు చేసినా అందులో తెలిసిపోతుంది. ఉదాహరణకు ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్ వంటి విలాస వస్తువులు ఉన్నవారు ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటున్నా వీరి దరఖాస్తు తిరస్కారానికి గురవుతున్నది. కుటుంబ జీవన ప్రమాణాలను అంచనా వేసి వారికి ఇల్లు మంజూరు చెయ్యాలో వద్దో యాప్ ద్వారా నిర్ణయమవుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా అంతా సాఫ్ట్వేర్ ద్వారానే జరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొదటి విడతగా కొందరికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం లబ్ధిదారుల వివరాలను PMAY యాప్లో నమోదు చేస్తుండగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులకు రెడ్ మార్క్ చూపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నది. PMA వెబ్సైట్లో ఇల్లు మంజూరైతేనే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 లక్షల ఇళ్లలో 1.5 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కాగా అందులో దాదాపు 20,000 ఇళ్లను కేంద్రం నుంచి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇళ్లను రద్దు చేసింది. ఇందులో దాదాపు సగం మంది ఇళ్ల నిర్మాణం ఇప్పటికే చేపట్టగా చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇళ్లను రద్దు చేయడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అత్యుత్సాహంతో ఎడాపెడా అనర్హులకు, నేతల అనుచరులకు మంజూరు పత్రాలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్కు 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కేంద్రం నుంచి కొన్ని నిధులు వస్తే మిగిలింది రాష్ట్ర జనాభా నుంచి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే కేంద్ర సర్కార్ రాష్ట్రాలు పంపే లబ్ధిదారుల జాబితా ఆధారంగా గంపగుత్తగా నిధులిస్తే సమస్య ఏర్పడేది కాదు. కానీ కేంద్రం అలా చేయటం లేదు. PMAY కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టమొచ్చిన వారికి ఇళ్లు మంజూరు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఇళ్లు రద్దవుతాయన్న వార్తతో లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. మా ఇళ్లు కూడా రద్దవుతుందా? ఒకవేళ అలా అయితే ముందే చెప్పండి, మేము నిర్మాణాలు చేయకుండా ఊరుకుంటామని వారు అధికారులను వేడుకుంటున్నారు. తీరా నిర్మాణం మొదలుపెట్టాక రద్దు చేస్తే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.